మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్కారం అండి. మాది భీమడోలు, ఎస్సీ మహిళని, చిన్న లక్ష్మి అండి నా పేరు. నన్ను దౌర్జన్యంగా నేను ఇల్లు కొనుక్కున్నానండి దిగులపాటి దిబ్బలో. సూరప్పగూడను కూడా ఒక ఇల్లు కొనుక్కున్నా. దుర్గని ఆవిడ నాకు అమ్మేసి వెళ్ళిపోయిందండి, బొంబాయి వెళ్ళిందండి. బొంబాయి నుంచి సంవత్సరం ముందు వచ్చిందండి. ఈ అమ్మ వచ్చేసామంటే అక్కడ శ్రీకాంత్ని పెళ్లి చేసుకున్నానండి. నాకు ఇల్లు ఇక్కడ వద్దని చెప్పి నాకు ఒక ఇల్లు 4 లక్షలకి ఒక సూరప్పగూడను ఉన్న ఇల్లేమో ఒక పోర్షన్ అండి, అది 1,30,000కి ఇచ్చిందండి. నాకు అమ్మి 2022లో అమ్మేసిందండి. ఇప్పుడు వచ్చి నా ఇల్లు నాకు కావాలని చెప్పి ఆవిడ చాలా గొడవ పెట్టి ఉదయం కూడా వచ్చి చాలా ఇబ్బందులు పెడుతుందండి. నేను వడ్డీ వ్యాపారం చేస్తానని 10,000 రూపాయలు తీసుకుంటాను, 10,000 తీసుకుంటానని ఆవిడ నాకు 70,000 ఇచ్చింది. నేను తాకట్టు పెట్టానని చాలా రాద్దంతం చేస్తున్నారండి ముగ్గురు అక్క చెల్లెలు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా లాగారండి. ఏఎస్సీ గారు కూడా దౌర్జన్యం చేసి ఉదయం నన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళిపోయారండి. ఆ ఇంట్లో ఉంటున్నానండి నేను. నీకేం సంబంధం అమ్మా, నీకేంటి సంబంధం, వస్తావా రావా, నీ కొడుకుని కేసులో పెట్టేస్తాను అని చాలా గొడవ చేశాడండి. అసలు ఏఎస్సీ గారు అంటే వచ్చి చెప్పేదానికి వెనకాల పెట్టి కొట్టినట్టు తీసుకెళ్ళాడండి పోలీస్ స్టేషన్కి. నేను ఒంటరి మహిళనండి. నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నానండి. నేను కొనుక్కున్నానండి. నేను ఏ వడ్డీ వ్యాపారం చేయట్లేదండి. నాకు అసలు వడ్డీ వ్యాపారం అంటే తెలియదు. వాళ్ళు ఇష్టాసారంగా కొట్టి అంతమంది కూడా దౌర్జన్యం చేసి ఇంట్లోంచి లాక్కెళ్ళారండి. నేను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేశారండి, నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావు రావని అంటున్నారండి. నా పరిస్థితి ఏంటో ఒకసారి మీడియాలో మీరే నాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. ఇదేంటి నేను కొనుక్కున్నా. ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు అడిగాను నేను అక్కడికి, ఏమ్మా నాకు ఎందుకు అమ్ముతున్నావు అంటే, నేను బొంబాయి వెళ్ళిపోతున్నానండి, నేను శ్రీకాంత్ అని అతను పెళ్లి చేసుకున్నాను, పోనే వెళ్ళిపోతున్నాను అని నాకు చెప్పిందండి. అంతవరకు నాకు తెలిసింది. కొనుక్కున్నాను తప్ప ఇప్పుడైతే నేను ఏ తాకట్టు పెట్టుకోలేదండి. వాళ్ళకి ఏ వడ్డీకి నేను డబ్బులు ఇవ్వలేదండి. 2 లక్షల రూపాయలు మీడియాలో చూపిస్తుందండి. అది సీట్లని అమృత స్వీట్ షాప్ ఆవిడ అత్తగారు వేసుకుందండి. ఆవిడ ఫోన్పే నా ఫోన్కి వాడుకుంది కాబట్టి ఆవిడ ఫోన్పే ఆవిడ డబ్బులు ఈవిడ నేను వేస్తానని చెప్పుకుంటుందండి. ఆ 2 లక్షలు కూడా ఫోన్పే ఈవిడి కాదండి, సిటిఎం అంట్లు వేసి ఇట్లాగ తిప్పేస్తారండి అక్క చెల్లెలు అందరూ కలిసి. 75,000 ఇచ్చారండి. ఆ 75,000 కూడా వీళ్ళకి సంబంధించినవి కాదండి సార్. మీడియాకి చాలా నమస్కారాలండి. ఇంతవరకు నాకు తెలిసిండి వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తున్నారండి. నన్ను కాపాడమని అడుగుతున్నాను సార్ నా ఇంటి మీదకి వచ్చి. అదండి, ఇది కూడా పేపర్లు కూడా నాకు పక్కాగా రాసి ఇచ్చేస్తుందండి. కావాలంటే మీడియాలో చూడమని మీ అందరికి ప్రార్థిస్తాడు, చూడమని అడుగుతున్నాను సార్. నాకు గుండెలో దడండి, అంటే హార్ట్ ఆపరేషన్ అయిందండి. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నా సరే ఎస్సీ గారు ఇక్కడే కూర్చోమ్మని, వెళ్ళొద్దు, ఏదో సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళండి అని ఎస్సీ గారు దీంట్లో జిరాక్స్ తీసుకుని టేబుల్ మీద పెట్టుకున్నాడండి. అదేంటో న్యాయం చేయండి సార్ అని కోరుచున్నాను. మీడియాని ఆశ్రయించి అడుగుతున్నాం సార్. ఇదేంటి నేను చెప్పేది. అసలు ఏ ఫైనాన్స్ నాకు తెలియదు ఇటు సార్. బడ్జెట్ అన్నారు, కొంచెం ఏపీ ఆవిడ వడ్డీ వ్యాపారం చేస్తుంది అన్నారు. అవి ఏవి నాకు తెలియదండి. అసలు అధికార పార్టీలో ప్రస్తుతం తిరుగుతున్నారని అధికార పార్టీ అండదండలతో అసలు అధికార పార్టీ వాళ్ళని కూడా ఎప్పుడు ఆశ్రయించలేదండి. నేను మామూలుగా మాట్లాడుకుంటాం, ఏదైనా పిలిస్తే వెళ్తాము, ఆఫీస్ దగ్గర మీటింగ్ ఉండి వెళ్తాం వస్తాం, అంతవరకు తప్ప అధికారస్తులను ఎప్పుడు కూడా నేను మీడియాలో లాగలేదండి. రమ్మని కూడా అడగలేదు, మాట అడుగుతారండి అంతేనండి. అధికార పార్టీలు ఎలాంటిది ఆశ్రయించలేదండి. వాళ్ళు అనవసరంగా పొల్లి గారిని కూడా అనవసరంగా వాళ్ళు మాట్లాడారండి. నా కాళ్ళు పెట్టుకోమన్నారు, అలా అన్నారు. పొల్లి గారి మీద లేని కొన్ని నిందలు వేస్తారండి. ఆయనకి ఎలాంటిది తెలియదండి అసలు పొల్లి గారికి. అదండి పొల్లి నాయుడే చేసి అని చెప్పారండి. ఆ మాట అసలు నిజం కాదండి. వాళ్ళు కావాలని కల్పించి చెప్తున్నారండి. అదండి, పొల్లి నాయుడు గారికి ఎలాంటిది తెలియదండి అసలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది.
ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,